వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ అప్రమత్తత చేసిన విధంగానే, గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని అప్రమత్తత చేసిన విధంగానే 3వ తారీఖు మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల రాయలసీమలో పాటుగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తాలో వర్షాలు దంచుకొట్టడం జరిగింది. ప్రస్తుతం సాయంత్రం సమయంలో కానీ, అలాగే మధ్యాహ్నం సమయంలో కానీ, ఈరోజు రాత్రి సమయంలో కానీ ఇప్పటి వరకు 11 గంటలు సమయానికి చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు మనం చెప్పిన విధంగానే నమోదవటం జరిగింది. ఇక ముందుగా నిన్న ముఖ్యంగా మనం చూసుకుంటే తక్కువగానే వర్షాలు నమోదయ్యాయి. 2వ తారీఖు, 3వ తారీఖు మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల వర్షాలు విధ్వంసం అయితే నమోదవటం జరిగింది. ముందుగా 3వ తారీఖు ఈరోజు ఉదయం సమయంలో మనం చూసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్ వైపుగా మొదలైన వర్షాలు సాయంత్రానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని సాయంత్రం రాత్రి సమయంలో ఎడతెరుపు లేని వర్షాలు ముంచెత్తాయి. అలాగే రాయలసీమలో చాలా చోట్ల తీవ్రమైన ఉరుములతో చాలా చోట్ల భయాందోళనకరమైన పరిస్థితులు అయితే, ఉరుములు తీవ్రత అయితే ఏర్పాటు అయ్యేలాగా చేశాయి. మరొక పక్కన దక్షిణ కోస్తా ప్రకాశం జిల్లా కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా చాలా చోట్ల మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే విస్తారంగా నమోదయ్యాయి. ఇక ముఖ్యంగా గడిచిన 12 గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అనే దాని గురించి మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా అన్నమయ్య కానీ, సత్యసాయి కానీ, అనంతపురం కానీ, కర్నూలు కానీ, నంద్యాల జిల్లా కానీ, కడప జిల్లా కానీ, ఈ జిల్లాలో చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుముల వల్ల పూర్తిగా ప్రజలకి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడటం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు ఉంటాయని మనం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లాలో నల్లమల్ల అటవీకి, అలాగే తెలంగాణకి, ఏపీకి సరిహద్దు ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షాల విధ్వంసం ఉండే సూచనలు ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. మనం చెప్పిన విధంగానే కనిగిరి కానీ, దర్శి కానీ, గిద్దలూరు కానీ, అలాగే మార్కాపురం కానీ, అర్ధవీడు పరిసర ప్రాంతాలు కానీ, ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల విధ్వంసమైన వర్షాలు అయితే నమోదయ్యాయి. మరొక పక్కన ఈరోజు ఉదయం సమయంలోనే వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో కూడా వర్షాలు ఉంటాయని, పల్నాడు కానీ, నరసరావుపేట కానీ, వినుకొండ కానీ, గురిజాల కానీ, ఈ ప్రాంతాలకి దగ్గరగా ఉన్న చోట్ల చాలా చోట్ల వర్షాలు అయితే విస్తారంగా నమోదవడం జరిగింది. మరొక పక్కన ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో తెలంగాణకి దగ్గరగా ఉన్న ఖమ్మానికి, సత్తుపల్లికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే నమోదవడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రస్తుతం అయితే మనకి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే 11 గంటలు ఈ సమయంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాతో పాటుగా ఇటు బద్వేలు కానీ, పోరుమిల్లాల కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాలు కానీ, అలాగే అనంతపురానికి దగ్గరగా ఉన్న చోట్ల, అలాగే ప్రకాశంకి దగ్గరగా ఉన్న చాలా చోట్ల వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది. ప్రస్తుతం రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే మనం రాయలసీమ ప్రాంతంలో చూడటానికి అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాకి పరిమితమైన వర్షాలు రేపటి నుండి మధ్య కోస్తా, ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు ఇటు కాకినాడ కానీ, కోనసీమ కానీ, తూర్పు గోదావరి, ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలు, అలాగే ఇటు అనకాపల్లి కానీ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ జిల్లాల్లో కూడా రేపటి నుంచి వర్షాలు పెరగడానికి అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. ఇక మరొక పక్కన మనం చూసుకుంటే దక్షిణ కోస్తాలో కూడా రేపు కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. రాయలసీమ ప్రాంతంలో వర్షాల జోరు ఈరోజు రాత్రికి, రేపు ఉదయం సమయానికి కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మరికొద్ది గంటల్లో కర్నూలు ప్రాంతంలో ఇంకా వర్షాల జోరు పెరగబోతుంది. కర్నూలు కానీ, ఆదోని కానీ, ఎమ్మిగనూరు కానీ, మంత్రాలయం పరిసర ప్రాంతాలు కానీ, నంద్యాల కానీ, ఆళ్లగడ్డ, ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే కొంచెం విస్తారంగానే నమోదవటం అయితే జరిగింది. కాబట్టి ఓవరాల్గా రాయలసీమ రైతుల్ని హెచ్చరించాం, ప్రజల్ని హెచ్చరించాం, అప్రమత్తత చేశాం. మనం చెప్పిన విధంగానే రాయలసీమ ప్రాంతంలో
ముఖ్యంగా కర్నూలు అలాగే ముఖ్యంగా నంద్యాల జిల్లాలు, అలాగే అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కడప జిల్లాలు, అలాగే చిత్తూరు జిల్లా, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే నమోదవడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే ఏకదాటిగా నమోదవడం జరిగింది. ముఖ్యంగా మోసాపేట పరిసర ప్రాంతాలు, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలు, ముఖ్యంగా లింగంపల్లి పరిసర ప్రాంతాలు, గచ్చిబౌలి కానీ, అలాగే ముఖ్యంగా మియాపూర్ పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే అమీర్పేట పరిసర ప్రాంతాలు, కూకట్పల్లి పరిసర ప్రాంతాలు కానీ, సికింద్రాబాద్, నాగూర్ పరిసర ప్రాంతాలు, వనస్థలిపురం పరిసర ప్రాంతాలు, ఆదిబట్ల, శంషాబాద్ ఏరియాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు అయితే నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో ప్రజలందరినీ అప్రమత్తత చేశాము. హైదరాబాద్ ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు ఉంటాయి. చాలా చోట్ల వర్షాల వల్ల ముఖ్యంగా రోడ్లన్నీ కూడా పూర్తిగా నదుల్లాగా ప్రవహించే అవకాశాలు అయితే ఉన్నాయి, సూచనలు అయితే ఉన్నాయని 10 రోజులుగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా హెచ్చరించడం జరిగింది, అప్రమత్తత చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో పూర్తిగా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు పడటం వల్ల పూర్తిగా కూడా హైదరాబాద్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ చాలామంది అయితే అవస్థలు పడటం జరిగింది. మీ అందరి అవస్థలు తగ్గించడానికే గత 10 రోజులుగా మీ అందరికీ కూడా హైదరాబాద్ నగరం గురించి కూడా క్లియర్ కట్గా వర్షాల గురించి నేను వివరించాను. కావాలంటే వీడియోలు చూసుకోండి. 2-3 రోజులకు ఒక వీడియో అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. కాబట్టి హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు అయితే నమోదవడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా హైదరాబాద్ నగరంలో రేపు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. దాని గురించి రేపు ఉదయం వీడియోలో మీకు మరొకసారి క్లియర్ కట్గా ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షం ఉండబోతుంది, ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక మరొక విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను తెలియచేయదలుచుకుంది, ముఖ్యంగా వర్షాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫేజ్ వర్షాలు అంటే 8వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్యలో మళ్ళీ చాలా ప్రాంతాల్లో వర్షాలు చూడబోతున్నాం. ఈసారి కోస్తాంధ్రని వర్షాలు ముంచెత్తబోతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు కానీ, ఇటు ఖమ్మం, నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్, హైదరాబాద్ నగరంతో పాటుగా రాయలసీమలోని పలు ప్రాంతాలు, దక్షిణ కోస్తాలో కూడా మనకి మళ్ళీ 8 లేదా 9 నుంచి 16 మధ్యలో వర్షాలు చూడటానికి అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి దాని గురించి నేను రానున్న వీడియోస్లో అంటే ఈ వర్షాలు తగ్గుముఖం పట్టాక ఆ వర్షాల గురించి అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ప్రస్తుతం వర్షాలు చాలా చోట్ల 100 మిల్లీమీటర్ల వరకు కూడా మనకి వర్షాలు అయితే నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 50 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షాలు ఎక్కువ స్థాయిలో అయితే నమోదయ్యాయి. కాబట్టి హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదయ్యాయి. రాయలసీమ వ్యాప్తంగా కూడా వర్షాలు పడ్డాయి. కాబట్టి ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ, పడమర తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా, అలాగే ఏపీ తెలంగాణ బోర్డర్, అలాగే నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో గత 10 రోజులుగా రైతుల్ని, ప్రజల్ని హెచ్చరించిన విధంగానే, అప్రమత్తత చేసిన విధంగానే వర్షాలు ఈరోజు దంచుకొట్టే రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి దీవెనలు, ఆశీస్సుల వల్లే ఈరోజు కొన్ని లక్షల మంది రైతులకి మంచి చేయగలిగాను. మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.